కర్ణాటకలో ఒక కానిస్టేబుల్ ఆన్ డ్యూటీలో ఉండి నిద్ర సరిపోక ఆయన నిద్రపోవటం జరిగింది. అది అబ్జర్వ్ చేసిన పై అధికారులు ఆయనని సస్పెండ్ చేస్తాం జరిగింది డ్యూటీ నుంచి. మళ్ళీ అది హైకోర్టుకి వెళ్తాం జరిగింది. కానిస్టేబుల్ సస్పెన్షన్ ఎత్తేమని చెప్పి. అండ్ కర్ణాటక హైకోర్టు క్వాష్ కూడా చేస్తాం జరిగింది. డిప్రైవింగ్ స్లీప్ టు ఎనీ హ్యూమన్ బీయింగ్ విల్ లీడ్ ఫాలింగ్ స్లీప్ ఎనీవేర్ అని కర్ణాటక హైకోర్టు క్వాషెస్ సస్పెన్షన్ ఆఫ్ కానిస్టేబుల్ ఫౌండ్ స్లీపింగ్ ఆన్ డ్యూటీ. ఇప్పుడు అంతే కదా మేడం, ఇప్పుడు ఎవరికైనా కూడా ఆ 8 గంటలు నిద్ర లేకపోతే ఆ మనిషి తెల్లారి ఎక్కడికైనా డ్యూటీకి వెళ్తే అక్కడ సహజంగా తెలియకుండా నిద్రపోతం జరుగుతుంటుంది. బికాస్ బాడీ డజంట్ పర్మిట్ ఎనీ పర్సన్ టు వర్క్ కంటిన్యూస్లీ వితౌట్ ఎ స్లీప్. నిద్ర, తిండి, నీళ్ళు, ఊపిరి, గాలి మనకి ఎంత అవసరమో ఒక మనిషికి నిద్ర అంతే అవసరమో అన్నది కర్ణాటక హైకోర్టు చెప్తాం జరిగింది. కర్ణాటక హైకోర్టు యాజ్ సెట్ అసైడ్ ద సస్పెన్షన్ ఆఫ్ ఎ కానిస్టేబుల్ ఎంప్లాయిడ్ విత్ కళ్యాణ్ కర్ణాటక రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ imposed on the grounds that he was found sleeping while on duty. The single bench justice M. Nagaprasanna underscored the importance of sleep and work-life balance, emphasizing that depriving employees of adequate rest could have adverse consequences అని క్లియర్గా చెప్తాం జరిగింది. ఇది కనుక మనం కోర్ట్ అబ్జర్వేషన్ తీసుకుంటే, కోర్ట్ noted that an excessive workload has forced the petitioner Chandrasekhar to work extended shifts without sufficient rest. ఆయన పేరు చంద్రశేఖర్. క్లియర్గా చెప్తాం జరిగింది, ఎక్సెసివ్ వర్క్ లోడ్ వల్ల ఆయన ఎక్స్టెండెడ్ షిఫ్ట్లో పనిచేయడం జరిగింది. దానివల్ల ఆయనకి సఫిషియంట్ రెస్ట్ లేకపోవడం జరిగింది.